ఎవరైతే ఈ పోల్ ఎక్కి కరెంట్లు ఎక్సెట్రా చేస్తారో చూడు, ఈ ఎంప్లాయీస్ ఉంటారు చూడు, వీళ్ళ ఎంప్లాయీస్ స్ట్రైక్కి పోతున్నారు. ఎంతమంది పోతున్నారు అని అంటే, ఎందుకు కావాలని మోగించిండ్రు అని అంటే, ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, సుమారు 19,000 మంది వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు అని అంటే, మళ్ళా తెలంగాణ ఫెయిల్ అయినట్ట కాదా నేను ఇవాళ అడుగుతున్నా. ఇది కేవలం స్ట్రైకా? ఈ ఆర్టీసీఎన్స్ ఎవరు రా నాయన, ఆర్టీసీఎన్స్ అని ఎవరు అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఏమని అడుగుతున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తున్నది అని చెప్పి మాట్లాడితే, గ్రౌండ్లో ఏమవుతున్నది అని చెప్పి మాట్లాడితే, ప్రభుత్వాలకు ఏమైనా సిగ్గుశరాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వాలకు? ఇది లేబర్ ఇష్యూ అని అందామా, లేకపోతే కాంగ్రెస్ ద్వారా కృత్రిమంగా డెవలప్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అందామా ఫ్రెండ్స్? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సమ్మెలో ఆర్టిజన్ కార్మికులు సమస్యలు వినియోగదారులకు సడన్గా ఏమైందని అంటే ఫ్రెండ్స్, చిన్నగా చెప్పాలనంటే, ఎవరైతే ఈ పోల్ ఎక్కి కరెంట్లు ఎక్సెట్రా చేస్తారో చూడు, ఈ ఎంప్లాయీస్ ఉంటారు చూడు, వీళ్ళ ఎంప్లాయీస్ స్ట్రైక్కి పోతున్నారు. ఎంతమంది పోతున్నారు అని అంటే, సుమారు 19,000 మంది కార్మికులు సమ్మె సైరన్ మోగించేసారు. ఎందుకు కావాలని మోగించిండ్రు అని అంటే, మాకు ఈక్వల్ పే కావాలి, లేకుంటే కాంగ్రెస్ కరెంటు పోవాలి అని చెప్పాళ్ళు డిసైడ్ అయిపోయిండ్రు. మా బ్యాంకు మీటర్ ఆగిపోతే మీ ఇళ్ళ మీటర్ కూడా ఆగిపోతుంది, ఆగం కావాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్. ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, సుమారు 19,000 మంది వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు అని అంటే, మళ్ళా తెలంగాణ ఫెయిల్ అయినట్ట కాదా నేను ఇవాళ అడుగుతున్నా. ఇది కేవలం స్ట్రైకా? నిజంగా చెప్పాలంటే వార్నింగ్ కాదా? 19,000 మంది వర్కర్లు స్ట్రైక్ అంటే తెలంగాణ యొక్క వెన్నుపూస పవర్ సిస్టమ్ది దెబ్బతింటుందా లేదా? వీళ్ళందరూ స్ట్రైక్ అవ్వబోతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ వర్కర్లు కాదు, ఇలా నువ్వు కూడా ఉంటావు, ఎందుకంటే నీ ఇంట్లో కరెంట్ పోతుంది కాబట్టి. కన్జ్యూమర్ మనమే కదా. ఇప్పుడు ఊర్లలో కరెంట్లు పోతాయి, పెండింగ్ కనెక్షన్లు పోతాయి, బ్రోకెన్ లైన్స్, ఇప్పుడు బ్రేక్ డౌన్ అయినా కూడా ఎవరు చేసేటోడు ఉండాలి కదా. ఉండాలి. మొన్న బీభత్సమైన ఉరుముగాళ్ళతో వర్షం పడ్డది, ట్రాన్స్ఫార్మర్ పేలింది మా ఇంటికాడ. రాత్రి 3-4 గంటలు కరెంట్ లేదు, యూపీఎస్ లేకపోతే తెల్లవారుజామున అందరికి నిద్రలు పోయి ఉష్ అనుకుంటా అందరం కూర్చున్నాం ఆడ ఇంట్లో. జస్ట్ 3-4 గంటల కరెంట్కి థింగ్స్ సీరియస్ అవుతాయి ఫ్రెండ్స్ బాగా. ఈ ఆర్టీసీఎన్స్ ఎవరు రా నాయన, ఆర్టీసీఎన్స్ అని ఎవరు అని చెప్పి మాట్లాడితే, వీళ్ళు ఆర్డినరీ కాంట్రాక్ట్ వర్కర్స్. ఎలక్ట్రిక్ పోల్ల మీద, లైవ్ వైర్ల మీద, ఎప్పుడైతే తుఫాన్లు వచ్చినప్పుడు సప్లై చైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు కరెక్షన్ చేసి ఇట్లా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ఈ ఫీడర్ లైన్స్ అని మొత్తం మెయింటైన్ చేసి దాన్ని సురక్షితంగా ఉంచి మనకి ఇంట్లో కరెంట్ చేసే ఈ వర్కర్లే కదా నిజంగా చెప్తే పవర్ సెక్టార్కి మనం ఏమంటారు, గుండె సవ్వడి, హార్ట్ బీట్ అంటారు. మళ్ళీ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషను, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ, నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ, వీళ్ళందరూ ఉన్నారు. ఇలా కంప్లీట్గా మొత్తం కలిపితే 19,447 మంది వర్కర్లు జంగ్ సైరన్ మోపించిండ్రు. వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మా అందరికి ఒకటే వర్క్ ఉన్నది, మాకు అందరికి ఒకటే జీతాలు ఇయ్యండ్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే కదా. ఎందుకు కరెక్టే అని చెప్పి మాట్లాడితే, థింగ్స్ ఎందుకు సీరియస్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడితే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది వాళ్ళ డిమాండ్ అనేది చాలా చట్టబద్ధం. సుప్రీం కోర్టు కూడా దీన్ని బ్యాక్ చేసింది, వీళ్ళకు మద్దతు తెలిపింది వెనకటికి కొన్ని జడ్జిమెంట్లలో. మళ్ళీ ఈ ఆర్టీసీఎన్ మన ఎవరైతే వర్కర్స్ ఉన్నారో కంప్లీట్గా వాళ్ళు ఏమడుగుతున్నారు, మా క్వాలిఫికేషన్ని బట్టి మాకు జీతాలు ఇయ్యర్రి అని చెప్పి చెప్తున్నారు. మాకు 2026 PRC ఇంప్లిమెంట్ చేయర్రి అని చెప్పి చెప్తున్నారు. మినిమం వేజెస్ జియో నంబర్ 11 ఏదైతే ఉంది చూడు ప్రభుత్వాన్ని, అది ఇంప్లిమెంట్ చేయర్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. 2016 కంటే ముందు ఎవరైతే వర్కర్లు ఉన్నారో చూడు, వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉన్నమాట చెప్తే వాళ్ళు హక్కుల గురించి మాట్లాడుతారు కదా నవీన్, ఇంకేమన్నా అడుగుతురా పాపం? ఇంకేం లేదు కదా. వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తున్నది అని చెప్పి మాట్లాడితే, గ్రౌండ్లో ఏమవుతున్నది అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు ఈ వర్కర్లు మొత్తం స్ట్రైక్కి పోయిర్రు అనుకో, కంప్లీట్గా పవర్ సప్లై డిస్రప్షన్ అవుతుందా కాదా? 33/11 kW సబ్స్టేషన్స్ ఏవైతే ఉంటాయో చూడు, అవన్నీ కంప్లీట్గా స్ట్రెస్లకు వస్తాయా రావా? వస్తాయి. న్యూ మీటర్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉంటాయో చూడు ఇప్పుడు ఇంట్లల్లో, అవన్నీ ఆగిపోతాయా పోవా? కొత్త కనెక్షన్లు ఇబ్బంది అవుతాయా కావా? లైన్ రిపేర్లు మనకు ఇష్యూ అవుతుందా కావా? ట్రాన్స్ఫార్మర్ ఇష్యూస్ అయితే కూడా రిపేర్ చేస్తాడా చేయడా? 90% ఆఫ్ ది రెగ్యులర్ లైన్ మెన్ పోల్ మీదకి ఎక్కగలుగుతాడు ఎప్పుడన్నా ఏమన్నా అయితే?
ఏదైనా వైరి ఉష్పై కింద పడే షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాణాలు వాయ్. ప్రభుత్వాలకు ఏమైనా సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వాలకు? ఇవందరూ ఎవరు చేస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారా? పొలిటికల్ పార్టీ కార్యకర్తలు చేస్తారా ఎవరైనా? ఏ పార్టీ ఎవడన్నా చేస్తాడా? వీళ్ళే చేస్తారు కదా. అలా గుసబెట్టి మాట్లాడేది కాకుండా వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా ఎస్మా యాక్ట్ అని అంటారు, ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని. ఎస్మా ఆ బ్రహ్మాస్త్రం వీళ్ళ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళు. 800 వర్కర్స్ ఎవరైతే మన కేటీపీపీ ఉంది కదా మన ఏడ చల్పూర్లో, వాళ్ళకి నోటీస్ ఇష్యూలు చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. పాపం ఉద్యోగాలు చేస్తారా లేకపోతే ఊడవీకాలనా మీ ఉద్యోగాలు అని చెప్పి టర్మినేషన్ ధమ్కీ ఇచ్చింది. వాళ్ళు అడుగుతుంది లీగల్ వేజెస్ కదా, మీరు లీగల్ థ్రెట్లతో వాళ్ళకు సమాధానం చెప్తారా? వాళ్ళు చర్చలు మాట్లాడదామని అంటారు కదా, మీరు సొల్యూషన్ కాకుండా ధమ్కీలు ఇస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా ఫ్రెండ్స్ ఇది? ఎలక్షన్ టైంలో ఏమన్నారు? ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తానన్నారు, జాబులు ఇచ్చిర్రా? ఏమైనా సంక్షేమం చూపించిర్రా? చూపెట్టలే. పోనీ కార్మికుల యొక్క ఆత్మగౌరవం, వర్కర్ యొక్క డిగ్నిటీని కాపాడుతున్నారా? ఉన్నమాట చెప్తే ఇలా 19,000 వర్కర్లు రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారు. పిఆర్సీలు కావాలా మాకు, కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఎక్స్ప్లాయిటేషన్ అవుతున్నాయని. స్ట్రైక్ కంటే ముందు చర్చలని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. మీకు ఏమైనా ప్రోయాక్టివ్ ప్రభుత్వం కనిపిస్తుందా ఇక్కడ? వాళ్ళకు ధమ్కిలు ఇచ్చుడు తప్ప ఇది లేబర్ ఇష్యూ అని అందామా, లేకపోతే కాంగ్రెస్ ద్వారా కృత్రిమంగా డెవలప్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అందామా ఫ్రెండ్స్? చెప్పురు మీరు. ఫీల్డ్ ఆపరేషన్స్ దెబ్బతిన్నాయి అనుకో, ఎందుకంటే 90% ఆఫ్ ది రెగ్యులర్ స్టాఫ్ ఏదైతే ఉన్నదో అది అన్ట్రైన్డ్ ఉన్నారు. మళ్ళీ స్కిల్డ్ లైన్ మెను ఆర్టిషియన్స్ లేకపోతే రిస్క్ ఎంత హై ఉంటుందో చూడుండ్రి. 33/11 kV సబ్స్టేషన్స్ ఏవైతే ఉంటాయో షార్టేజ్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుందో చూడుర్రి, ఎంత రిస్క్ హై ఉంటుందో చూడుండ్రి. లైన్ రిపేర్లు లేకపోతే ఇమ్మీడియట్ రెస్పాన్స్ రాకపోతే లేదా డిలేడ్ రెస్పాన్స్ వస్తే ఎంత హై ఉంటుందో ఒకసారి చూడండి. మనకి ఇంట్లలో పెట్టే కొత్త ఇంట్లలో పెట్టే మీటర్లు రాకపోతే మేబీ దాన్ని అంత ఉండకపోవచ్చు, బట్ అది కూడా ఇబ్బందే కదా. కొత్త ఇంట్లోకి పోవాలన్నా ఎవడన్నా న్యూ కనెక్షన్స్ రాకపోతే, ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ లేకపోతే, టోటల్ నంబర్ ఆఫ్ వీళ్ళు వర్కర్లు ఎంతమంది ఉన్నారు? 19,447 మంది. స్ట్రైక్ల పార్టిసిపేషన్ ఎంత జరుగుతున్నది? 90%. హైదరాబాద్ రీజన్లోనే 4,000 వర్కర్లు ఉన్నారు. ఎస్మా నోటీస్ 800 మందికి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇది ధమ్కీ అందామా లేకపోతే కాంగ్రెస్ యొక్క పరిపాలన, ప్రజా పరిపాలన అందామా ఫ్రెండ్స్? చెప్పు. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? దరిద్రం ఏందనంటే నువ్వు నాదరుగులు భూముల మీద అగ్నిగుడ్డం అవుతున్నదా? ఎవరు కొట్లాడుతున్నారు? బీఆర్ఎస్ కొట్లాడుతారు. ఇప్పుడు ఈ కార్మికులకు కూడా ఖచ్చితంగా ఎవరు మద్దతు తెలుపుతారు? బీఆర్ఎస్. ఏమన్నా నీకు బీజేపీ కనబడుతుందా? లేదు. బీజేపీ ఆళ్ళ పైసల పంచాయతీలనే లొల్లి నడుస్తున్నది. కరెక్టా రా? కరెక్ట్. పేపర్లో వచ్చిన కథనం నీ వల్లనే బీజేపీ లాస్ అవుతుందిరా అని చెప్పి నాకు ఒకటి నిన్న కమెంట్ రాసిండ్రా. పేపర్లో వచ్చింది అని అయ్యకు ఆయనకి కనబడతలేదు. వెలుగులో వచ్చింది కదా. ఆ వెలుగులో కనబడదు. రేచిగడ్డ నా కొడుకులు కనబడదు. రేచిగడ్డ అంటే వాళ్ళకి సాయంత్రం కనబడదు, పొద్దున కనబడదు. అర్థమవుతుందా? చీకటిగా వీళ్ళు. ఇంకేం మాట్లాడుతావు చెప్పు. గిరీష్గా నీ వల్ల రా ప్రాబ్లం అన్నట్టు. ఏంటంటే ఒక్క దగ్గర నన్ను కొట్టాడుతున్నారు. అల్లలు కొట్టుకసావకపోతే సార్ నీ వల్ల ప్రాబ్లం అయినప్పుడు నువ్వు మంచి ఉన్నప్పుడు నీ వాళ్ళు హెల్ప్ కాలేదు. మళ్ళీ అలా కనబడదు. అది బానిస బతుకులు. ఏముందిరా అని జేబులో 10 రూపాయలు పెట్టుంటారు. ఇట్లా అటు 10 మాటలు మాట్లాడతారు అంతే. కరెక్టారా? కరెక్ట్. ఈ కుల్ఫీ బ్యాచ్ ఇదంతా ఇట్లా తిప్పుతున్నారు. మనం ఇట్లా చిన్నప్పుడు గుర్తుందని ఇట్లా అని తిరిగా 2 వచ్చినాయి, 2 కుల్ఫీలు వచ్చినాయి మామా అని అంటారు. ఆలుగులు అనమాట. అన్న నేను తిప్పుతాను అంతే తిప్పుతారు. అలా ముంగట పోయి మూచే నీళ్ళు వెళ్ళరు, బ్యాచ్ ఉంటుంది కదా, ఇట్లా తిప్పుతారు. అన్న 2 కుల్ఫీలు వచ్చినాయి కదా అంటే ఆ 2 కుల్ఫీలు ఇవ్వాలి అన్న. ఒకటి ఇరగొట్టి ఒకటి సగం ఇస్తారు. ఈ దేడుగాలు తీసుకొని పోతారు. అర్థమవుతుందా లేదా? అర్థమైంది. అలా